ఫైనల్ చెప్పండి ఏంటి మీరు ఏదో సింబల్ వేసుకొని ఈ మధ్య మీరు ఎక్కడ కనిపించారు ఏంటి? నేను అంత ఇప్పుడు ఈరోజు దగ్గరగా చూశాను. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఏంటది? జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్లోజ్అప్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. అప్పుడు మేము నవరత్నాలు ఫెయిల్యూరు, నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు, మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. ఈ టర్మ్కి ఫెయిల్యూరే. ఈజ్ మై లీడర్. ఆయన పెట్టినటువంటి పథకాలు ప్రజలకు బాగా చేరాయి. దాన్ని బ్రాండెడ్గా కమిట్మెంట్గా వేసుకోవటం నా లక్షణం. వేసుకున్నాను, ఇవాళ వేసుకుంది కాదు ఇది. అంటే అందరు గుండెల్లో మాకు మా నాయకుడు ఉన్నారంటున్నారు, మీరు గుండెలు బయట చూపిస్తున్నారు. గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. గుండెల్లో రాజశేఖర రెడ్డి బయట కొడుకున్నాడు. సో ఓకే, వీళ్ళిద్దరు కాకుండా మీకు ఏపీ రాజకీయాల్లో బాగా నచ్చిన పొలిటీషియన్ ఫెయిర్గా చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. వీళ్ళిద్దరు కాకుండా అంటే ఏ పార్టీ అయినా కాదు, మంచి నాయకుడు మీకు మనసుకు నచ్చేవాడు, బాగా అనిపించేవాడు, చిన్నోడు కావచ్చు పెద్దోడు కావచ్చు, ఎవరైనా. నాకు బాగా నచ్చేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అండ్ మీ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నారు. ఫ్రెండ్ క్వశ్చన్ కాదు, ఈజ్ వెరీ సిన్సియర్. అది కాకుండా ఇంకో పేరు చెప్పండి. కాదు, మీకు ఎవరి పేరు కాదు చెప్పండి, నేను చెప్తాను. ఉండాలి కాకుండా రాజకీయాలు రిటైర్ అయిపోయాడు కాబట్టి. రిజైన్ అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి నాతో చాలాసార్లు విభేదించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు క్రిటిసైజ్ చేశాడు. బట్ ఈజ్ ఎ సిన్సియర్ మ్యాన్. ఎంపీ 2 సార్లు చేసి కూడా వాళ్ళు ఎవరుంటారు సార్? వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు లాగాను, ప్రకాశం పంతు గారు లాగాను ఎవరుంటారు చెప్పండి సార్? మా ఇంటి పైన చిన్న ఫ్లాట్లో వాళ్ళ కూతురు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేవాడు. ఎంపీ చూసి అంత సింప్లిసిటీ చూసి షాక్ అయ్యా. 2 సార్లు ఎంపీ చేసి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మామూలు ట్రైన్లో వెళ్ళే పరిస్థితులు ఇవాళ ఎవరుంటారు? అందువల్ల ఆటోలో దిగటం కూడా చూసాను. ఐ లైక్ హిమ్. నాకు అలా ఉండలేం కాబట్టి ఆయన అభిమానం, మనం అట్లా ఉండలేం.